కాలం కలిసి వస్తే కథకి బ్రేకులుండవు అంటారు. అదే ఈ కథలో కూడా జరిగింది. లక్ష్మీపతి ఇంట్లో సుమతి కోదండరాం పెళ్ళి గొప్ప స్థాయిలోనే జరుగుతుంది. ఎక్కడి నుంచి తెచ్చావు, ఎట్లా తెచ్చావని అడగకుండానే అతను సుబ్బారావు ఇచ్చిన ₹1,00,000 పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ముహూర్తం పెట్టించాడు. కట్నం పుచ్చుకుంటున్నట్టు అతనికి గాని ఇచ్చినట్టు సుబ్బారావుకి గాని ఎక్కడా ఎవరితోనూ అనలేదు. కట్నం తీసుకుంటున్నట్టు తెలిస్తే జైలు పాలవుతానేమోనన్న భయం అతని నోరు మూసింది. అంత డబ్బు తనకు ఏ షరతు మీద దొరికిందో తెలిస్తే కుటుంబ సభ్యులు అల్లాడిపోయి ఈ పెళ్లికి అడ్డుపడతారని ఆందోళనతో సుబ్బారావు కిక్కురుమనలేదు. అంచేత పెద్ద విడ్డూరం జరిగిపోతున్నట్టు పెళ్లి విచిత్రంగా జరిగిపోతుంది. లక్ష్మీపతి కొడుకేమిటి? ఆఫ్టర్ ఆల్ సుబ్బారావు చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అందున కట్నం కానుకలు ఏమీ లేకుండానే? ఇది 8వ వింతగా పెళ్లికొచ్చిన జనానికి అనిపించింది. చెల్లెలి పెళ్లి కన్నార్పకుండా చూస్తున్నాడు సుబ్బారావు. సుమతి మెడలో కోదండం 3 ముళ్ళు వేశాక గుప్పిటిలో ఉన్న అక్షింతలు ఆ నూతన వధూవరుల మీద జల్లి దూరంగా నిలబడిన సత్యం గారికి ఎవరూ చూడకుండా సత్యం చేతికి ఒక కాగితం ముక్క ఇచ్చి కళ్యాణ మండపం వైపు కదిలాడు సుబ్బారావు. కాగితం ముక్క చూశాడు సత్యం. అందులో 2 అంటే 2 ముక్కలున్నాయి. నానా, నీదెంత గొప్ప మనసు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అని చదువుకుని గర్వంగా గాలి పీల్చాడు సత్యం. ఈ జీవితకాలంలో ఎంతో ఆనందించిన ఘట్టాలలో అది కూడా ఒకటైందతనికి. సరిగ్గా అదే సమయానికి కోదండం క్లాస్మేట్ ఒకడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అతడు కళ్యాణ మండపం ముందు బిగ్గరగా అరిచాడు, ఒరే కోదండం, నువ్వు పాస్ అయ్యావురా. ఆ మాట వినగానే బోలెడు ఆనందంతో కోదండం పెళ్లిపీటల మీద అక్కడి నుంచి లేచి నుంచున్నాడు. గబగబా కృష్ణమూర్తిని చేరుకుని తన కృతజ్ఞతలు తెలియపరచుకోవాలని అతను ప్రయత్నిస్తూ ఉండగా అతని కంటే ముందు లక్ష్మీపతి గాలిలో తేలియాడుతూ వచ్చి కృష్ణమూర్తిని అమాంతం కావలించేసుకుని అన్నాడు, నువ్వు మామూలు మాస్టర్వి కావు. పరువు కాపాడావు. మా వాడి భవిష్యత్తు బాగు చేశావు. కోరుకో పంతులు, అడిగింది ఇవ్వకపోతే చెప్పుతో కొట్టు. అంత హామీ ఇవ్వగానే అటు సత్యంగారు ఇటు పద్మ ఎంతో సంబరపడిపోయారు. కథ సుఖాంతమయ్యే గడియ వచ్చేసిందనుకున్నాడు సత్యం. తమకి పెళ్ళైపోయినట్టే అనుకుంది పద్మ. కానీ కృష్ణమూర్తి సింపుల్గా ఒక పొడి మాట, మీ అభిమానం చాలు అనేసి సత్యంగారిని పద్మని నిరుత్సాహపరిచాడు. నన్ను మీ అల్లుడిగా చేసుకోండి అని అతను అని ఉంటే అతని సొమ్మేం పోయింది. ఇక్కడ కూడా సస్పెన్సేనా అని విసుక్కుంది పద్మ. శుభం పలికే కథకి కామ ఎందుకు పెట్టాడో సత్యానికి అర్థం కాలేదు. అతను కూడా అంతో ఇంతో విసుక్కున్నాడు. అంతలో పసుపు బట్టల్లో ఉన్న కోదండరాం కృష్ణమూర్తి పాదాలు తాకాడు. కృష్ణమూర్తి అతన్ని ప్రేమగా లేవనెత్తాడు. మాస్టారు, మీ మాట నిలబెట్టుకున్నారు అన్నాడు కోదండం. ఆ ఇంటిలో కృష్ణమూర్తి సంపాదించుకున్న స్థానానికి సత్యంగారు ఆనందపడిన సుదీర్ఘమైన ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలని కూడా ఆయన అనుకున్నారు. సుమతి కోదండం పెళ్ళై 3 రోజులు గడిచాయో లేదో కృష్ణమూర్తి మాట ప్రకారం కొడుకుని కోడల్ని హనీమూన్ పంపడానికి బోలెడు ఖర్చు. లక్ష్మీపతి రైల్వే స్టేషన్కి వెళ్ళడం కల్లారా చూసిన సత్యానికి కళ్ళు తిరిగినంత పనైంది. కొడుకు ప్రయోజకత్వానికి సత్యం సంబరపడ్డాడు. మామ, నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని లేకీగా అడిగేసి అల్లరి అవ్వకుండా ఆ కోరికకు గట్టి పునాదే వేసే ప్రయత్నంలో కృష్ణమూర్తి బిజీగా ఉన్నట్టు తెలిసి అది వరస అని కూడా అనుకున్నాడు. ఇంత జరిగాక కూడా ఖాళీగా కూర్చోవడం అతనికి ఇష్టం లేకపోయింది. అంచేత ఎవ్వరికీ చెప్పకుండా రోడ్డెక్కాడు. బందర్లో అందమైన మైదానాలు ఎక్కువగానే ఉంటాయి. గిట్టని వాళ్ళు కూడా వాటికి పర్రలని పేరు పెడుతూ ఉంటారు. వాటిని వదిలేయండి. సత్యానికి అలాంటి మైదానాలంటే గొప్ప ఇష్టం. ఈ మధ్యకాలంలో ఏ మైదానం ఎక్కడుందో కనుక్కొని సిద్ధంగా ఉన్నాడు గనుక సత్యం తన కార్ని దేవుడి చెరువు వైపు తిప్పాడు. దేవుడి చెరువు అనే చోట ఇప్పుడు చెరువు లేదు. ఒకప్పుడు ఉండేదేమో తెలియదు. ఆ ప్రాంతం అంతా సరుగుడు చెట్లతో చిన్న అడవిలాగా ఉంటుంది. వేప చెట్లు, చింత చెట్లు సరి గుంపులు గుంపులుగా ఉంటాయి. సత్యం కార్ దిగి ఒక చెట్టెక్కాడు. చాలా ఎత్తులో ఉన్న కొమ్మ ఒకటి పట్టుకుని ఊగుతూనే అనేకమైన ఫీట్లు చేస్తున్నాడు.
తల కిందులుగా ఊగుతున్నప్పుడు అకస్మాత్తుగా కృష్ణమూర్తి కనిపించాడు. ఆ కృష్ణమూర్తి తలకిందులుగా కనిపించినప్పుడు కానీ సత్యానికి తెలియలేదు తాను తలకిందులుగా ఊగుతున్నట్టు. వెంటనే చిన్న జర్క్ ఒకటిచ్చి పైకొమ్మ మీదకి దూకి మామూలు పొజిషన్కి వచ్చాడు. అతను ఆ ఫీట్ చేస్తున్నప్పుడు కృష్ణమూర్తికి భయం వేసింది. పట్టు తప్పి తండ్రి పడిపోతాడేమోనని దడతో పరిగెత్తుకుంటూ చెట్టు కిందకొచ్చి నిలబడ్డాడు. చెట్టు మీద చిటారు కొమ్మలో తండ్రి ఉన్నాడు. చెట్టు కింద కుమారుడు ఉన్నాడు. నీకోసం వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను అన్నాడు కృష్ణమూర్తి. కంగ్రాట్స్, నన్ను కనుక్కున్నందుకు కాదు, లక్ష్మీపతిని పడగొట్టినందుకు అన్నాడు సత్యం. ముందు చెట్టు దిగను, నాకు ఆనందంగా ఉంది. ఉంటే మాత్రం మరి అంత ఎత్తులోనా ఫీట్స్? కాలు జారితే ఏమవుతావు? కింద పడతాను. అప్పుడు కాలు చెయ్యో విరుగుతుంది. విరగని. నీ విక్టరీ ముందు నా కాలు చెయ్యి ముఖ్యం కాదు. అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు కృష్ణమూర్తి ఆ క్షణంలో మరింత పొంగిపోయాడు. మొట్టమొదటగా తండ్రిని చెట్టు దింపితే గాని సుఖం లేదు అనుకున్నాడు. జేబులో చేయి పెట్టి గోళీలు తీశాడు కృష్ణమూర్తి. వాటిని గచ్చంగాయల్లాగా ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఆ చేతిలోకి ఎగరవేసి పట్టుకుంటున్నాడు. చెట్టు మీద సత్యానికి కొడుకు చేతిలో గోళీలు కనిపించేసరికి కొత్త ఉత్సాహం కలిగింది. అయినా సరే చెట్టు దిక్కకూడదని వెంటనే దిక్కుండానే కృష్ణమూర్తిని అడిగాడు. గోళీలేనా? కనిపించడం లేదా? ఏంటి, నాతో గోళీలు ఆడగలవా? అదేదో తేల్చుకుందామని వచ్చాను. ఆ మాట వినగానే సత్యం ఒక కొమ్మ మీదకి జంపులు చేస్తూ నేల మీదకి వచ్చాడు. కమాన్, ఆట ప్రారంభించు అన్నాడు కొడుకుతో. ఆట మొదలైంది. ఆడుతూనే అంటున్నాడు కృష్ణమూర్తి. లక్ష్మీపతి నా మాట కాదనడు అనే నమ్మకం కలిగింది. మొత్తానికి కష్టపడి సాధించావు. వాడి ముక్కుకి తాడేశావు కనుక డబ్బుకి ఎంత గడ్డి కరిచే వెధవైనా మనిషి మంచితనానికి విలువిస్తాడని ఇప్పుడైనా అర్థమైందా నాన్న అని గోలీ సంధించాడు. అది గురి తప్పింది. తండ్రి విసుక్కున్నాడు. ఆటల్లో ఉన్నప్పుడు దీక్ష అవసరం, సరిగ్గా ఆడు అన్నాడు. ఇంకా క్లైమాక్స్ మిగిలింది. నేను గెలవాలని దీవించునానా అన్నాడు కృష్ణమూర్తి. గోలీతో గురి చూస్తూ అన్నాడు సత్యం. ఏం జరిగినా నీ మంచికే అని గోలీని వదిలాడు. మరోవైపు ఆ సాయంత్రం లక్ష్మీపతి సత్యం ఇద్దరూ ఉండగా కృష్ణమూర్తి లక్ష్మీపతితో అంటున్నాడు. క్షమించాలి, ఇన్నాళ్ళు మీ దగ్గర విషయం దాచాను. లక్ష్మీపతి హామీ ఇస్తున్న ధోరణిలో అన్నాడు. మరేం పర్వాలేదు, నువ్వేం దాచినా ఏం చేసినా నాకు కోపం రాదు. విషయం ఏమిటో చెప్పు. ఆ హామీకి అటు కృష్ణమూర్తి ఇటు సత్యం ఇద్దరు సంతోషించారు. కృష్ణమూర్తి నవ్వుతూ అన్నాడు, నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆ మాటకి లక్ష్మీపతి గొల్లున నవ్వాడు. ఆ నవ్వు పూర్తయినాక సత్యంతో అన్నాడు, ఏమండో ఏమిటో అనుకున్నాం, మాస్టారు అసాధ్యుడే. ప్రేమాయణంలో కూడా డిగ్రీలు పుచ్చుకుంటున్నాడు. ఎంత మాస్టర్ అయినా కూడా కుర్రాడే కదా అన్నాడు సత్యం. లక్ష్మీపతి కృష్ణమూర్తి భుజం తడుతూ అన్నాడు, నువ్వు దాచిన విషయం ఇదన్నమాట. ఇంకా ప్రేమలోనే ఉన్నావా? పెళ్లి వరకు వచ్చావా? ఆ పెళ్ళేదో పెద్దల చేతుల మీద, మీ చేతుల మీదుగా జరిపిస్తేనే అందం అన్నాడు కృష్ణమూర్తి. ఆ మాటకి లక్ష్మీపతి మురిసిపోయి అన్నాడు, అంతకంటేనా? నీలాంటి యోగ్యుడి పెళ్ళి నా చేతుల మీదుగా జరుగుతుంది అంటే అది నాకు ప్రెస్టేజ్ కూడాను. ఏమంటారు సత్యం గారు? అంతేగా మరి అన్నాడు సత్యం ముక్తసరిగా. అసలు ఈ సంభాషణ ఎంతవరకు వెళ్ళి ఎట్లా మలుపు తిరుగుతుందో కూడా సత్యం ఊహించలేకుండా ఉన్నాడు. అందువల్ల గొప్ప టెన్షన్లో కూర్చుని ఉన్నాడు. ఈ సంభాషణ చాటుగా వింటున్న పద్మ తన మనసులో కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంది. మరో పక్కగా నిలబడి విషయం వింటున్న అన్నపూర్ణమ్మ గారికి మాత్రం కళ్ళ నీళ్లు తిరిగాయి. భర్తతో చెప్పి ఒప్పించి కృష్ణమూర్తిని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ఆశ కాస్త ఆ క్షణంలో చప్పగా చల్లారిపోయింది. బంగారం లాంటి కుర్రాడు అనుకుందే గాని ఎవరినో ప్రేమించి పెళ్లి వరకు ఎదిగిపోయాడని ఆ క్షణం వరకు అనుకోలేదు. అసలు ఈ విషయం ముందే తెలిసి ఉంటే అనవసరంగా ఆశను పెంచుకునేది కాదు. లక్ష్మీపతి కృష్ణమూర్తితో అన్నాడు, చూడు పంతులు, నీ పెళ్లికి సత్యం గారు నేను పెద్దలుగా వ్యవహరిస్తాం. సరిపోయింది కదా? అది సరే కానీ ఇంతకీ ఆ పెళ్ళెవరో చెప్పేవు కాదు. కృష్ణమూర్తి సత్యం వైపు చూశాడు. సత్యం తన దృష్టిని గోడకి అంకితం చేశాడు. పద్మ గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణమూర్తి నీళ్లు నములుతున్నాడు. అదేంటి పంతులు, పెళ్ళెవరంటే దిక్కులు చూస్తావేం? ఒకటి చెప్తా విను. ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు. నీలాంటి భర్త దొరకాలంటే
పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటిది ఏదో కాని పని చేసినట్టు నువ్వు సిగ్గుపడతావేం? ఎవరా పిల్ల అన్నాడు లక్ష్మీపతి. కృష్ణమూర్తి నాంచుచు ఇలా చెప్పాడు. రేపు మీరే చూస్తారుగా. కృష్ణమూర్తి చెంప చెల్లుమనిపించాలనుకుంది పద్మ. విషయం ఇంతవరకు వచ్చాక తండ్రికి కూడా ముచ్చట పడుతూ ఉంటే ఇంకా సస్పెన్స్ ఎందుకు? అంటే రేపేనా పెళ్ళి? అడిగాడు లక్ష్మీపతి. కృష్ణమూర్తి తల ఊపాడు. నీ అసాధ్యం కూడా. ఎవరికి చెప్పకుండా ముహూర్తం కూడా పెట్టేసుకున్నావన్నమాట. ఎక్కడా పెళ్ళి? గుళ్ళోనా? అవునండి. ఆర్భాటం లేకుండా ఏమీ లేకుండా సింపుల్గా గుళ్ళో చేసుకుందామనుకుంటున్నాం. ఖర్చు లేని పెళ్ళన్నమాట. చివరికి ఆ పిల్ల పెద్దవాళ్ళు కూడా అదృష్టవంతులన్నమాట. పంతులు, నీ అత్తమామలు కూడా వెనుక జన్మలో అంతో ఇంతో పూజలు చేసుకున్న వాళ్ళై ఉండి ఉంటారు. అవును. ఏ గుళ్ళో చేసుకుంటున్నావు? ఈడేపల్లి రామాలయంలో. ఉదయం 10:30కండి. అలాగే కానివ్వు. మేం కొంచెం పెందలాడే వస్తాం. మీరు రాకుండా మా పెళ్ళి మాత్రం జరగదు అని కృష్ణమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈడేపల్లి రామమందిరం అలంకరింపబడి ఉంది. సత్యం, లక్ష్మీపతి, అన్నపూర్ణమ్మ వగైరా పెద్దలంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకి కృష్ణమూర్తి మర్యాదలు చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో శాస్త్రి కూడా బిజీగానే ఉన్నాడు. ఇక వధువు రావాలి. లక్ష్మీపతి తన కుతూహలాన్ని అణుచుకోలేక వధువు ఎవరని మరోసారి కృష్ణమూర్తిని అడిగాడు. తన కాబోయే భార్యమని ఆకారాన్ని, గుణగణాల్ని కవిత్వం జతచేసి పాటలో వినిపించాడు కృష్ణమూర్తి. పాట పూర్తవుతూ ఉండగా వధువుని తీసుకొచ్చింది సుబ్బారావు భార్య. వధువుగా వచ్చిన పద్మని చూడగానే అన్నపూర్ణమ్మ మొదలు ఆశ్చర్యపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆ తరువాత ఎంతో ఆనందించింది. దేవుడున్నాడని ఆమె అప్పుడు నిజంగానే నమ్మింది. అన్నపూర్ణమ్మ పాదాలకు పద్మ నమస్కరించినప్పుడు ఆ తల్లి ఆనంద బాష్పాలతో ఆమెను లేవదీసింది. అప్పుడే చూశాడు లక్ష్మీపతి పద్మని. వధువు రూపంలో ఉన్న పద్మని చూడగానే భూమి కంపించినట్టయిపోయింది లక్ష్మీపతికి. సప్త సముద్రాలు పొంగి అతని మీదకు విరుచుకుపడ్డట్టయింది. మనిషి మొత్తం వణికిపోతూ ఒక పిచ్చి కేక పెట్టాడు. పద్మ అని. పద్మ తండ్రి పరిస్థితిని గమనించి కూడా వీసమెత్తు చలించలేదు. భర్త అవతారం చూసి భయపడ్డ అన్నపూర్ణమ్మ మాత్రం పద్మని దగ్గరకు తీసుకుంది. ఆ తల్లి కూతుళ్ల వైపు ఒక అడుగు వేసి లక్ష్మీపతి గాండ్రించాడు. ఏమిటి నాటకం? అన్నపూర్ణమ్మ కలగజేసుకుంది. మీరు కొంచెం శాంతించండి. భార్య మీద విరుచుకుపడ్డాడు లక్ష్మీపతి. ముందు నువ్వు నోర్ముయ్. దాన్ని విడిచిపెట్టు. కన్న తండ్రి కళ్ళు కప్పి నాటకం ఆడుతుందా? నాటకం. ఏం మాట్లాడవు? ఏం చూసుకుని వాణ్ణి ప్రేమించావే? ప్రేమించడానికి ఏం కావాలి? అడిగింది పద్మ ధైర్యంగా. లక్ష్మీపతి ఆమె చంప చెల్లుమనిపించాడు. కృష్ణమూర్తి ఒక అడుగు ముందుకు వేశాడు. సత్యం అతన్ని ఆపాడు. లక్ష్మీపతి పద్మతో ఇలా అంటూ ఉన్నాడు. ఏం కావాలా? డబ్బు కావాలి. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాలు కావాలి. అంతస్తు కావాలి. కోటీశ్వరుడి కోడల్ని చేద్దామని నీ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. తెలిసి కూడా నన్ను దెబ్బతీయాలని చూస్తావా? అతని ఆవేశం అన్నపూర్ణమ్మకు అసహ్యం కలిగించింది. అయినా అదంతా కడుపులో దాచుకుని నిబ్బరంగా అన్నది. డబ్బు లేకపోవచ్చు, అంతేగా. అందం తక్కువ, చదువు తక్కువ, గుణం తక్కువ. మీ నోటితో మీరే యోగ్యుడని పొగళ్ళేదా? మర్చిపోయారా? తీసేయి. చెత్తవాగుడు కట్టిపెట్టు. అందచందాలు, గుణగణాలు ఎవడికి కావాలి? తినడానికే లేని వెధవ. ఏం చదువుకుని ఏం ప్రయోజనం? మన లారీ డ్రైవర్ కూడా చదువుకున్నవాడేనా? ఎంఎస్సి చదివాడు కదా. వాడు చదివాడు కదా అని అల్లుడిగా చేసుకోమంటావా? పేగులు తీస్తాను, జాగ్రత్త. ముందు దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అని గట్టిగా అరిచాడు. పద్మ తల్లి నుంచి తప్పుకుని కృష్ణమూర్తి వైపు నడిచింది. కృష్ణమూర్తి కూడా అలాగే అడ్వాన్స్ అయ్యాడు. లక్ష్మీపతి కోపం ఇప్పుడు కృష్ణమూర్తి దగ్గరకు మళ్ళింది. ఒరేయ్ మాస్టరు, నీ కుట్ర ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైందిరా. బంగారు పిచ్చుకని పట్టుకుంటే లక్షలు మిగలవచ్చని దాని వెంట పడ్డావు. నాకు తెలియకుండా పెళ్ళాడితే నీ ప్రాణాలు తీస్తానని భయపడి నన్ను మెప్పించి అల్లుడవుదామని ఆశపడ్డావు. అందుకే నా ఇంట్లో చేరి అందంగా నాటకాలాడావు. ఒరే, నీ నాటకానికి పడిపోవచ్చు కానీ లక్షాధికారి అయిపోదామని నీ ఆశకు నేను చస్తే పడను. మర్యాదగా పద్మని విడిచిపెట్టు అన్నాడు లక్ష్మీపతి. తన ముందే తన బిడ్డను నోటుకొచ్చినట్టు తిడుతూ ఉంటే సత్యం సహించలేకపోయాడు. అతని గుప్పెట బిగిసింది. కృష్ణమూర్తి పద్మని విడిచిపెట్టలేదు. గుండెల్లో కోపాన్ని గుండెలోనే దాచుకుని ఎంతో వినయంగా అన్నాడు. క్షమించాలి. మీరు అనుకున్నట్టు మీ లక్షల మీద ఆశ లేదు. నాకు కావాల్సింది పద్మ, కేవలం పద్మ. లక్ష్మీపతికి కసి పెరిగిపోయింది. మాట్లాడే ఓపిక పూర్తిగా నశించింది. అంచేత గబాల్న కృష్ణమూర్తి కాలర్ పట్టుకుని ముందుకు గుంజాడు. కృష్ణమూర్తి తూలిపడ్డాడు. నేల మీద పడిన కృష్ణమూర్తిని
కాలు వేసి తొక్కబోయాడు లక్ష్మీపతి. క్షణంలోనే ఆ పని జరిగిపోయేదే. అంతలో లక్ష్మీపతి అని గర్జించాడు సత్యం. సత్యం గారి గర్జనతో లక్ష్మీపతి భయపడ్డాడు. అంచేత అతని కాలు కృష్ణమూర్తి మీదకు కాకుండా నేల మీదకి ఒరిగింది. సత్యం ఎర్రబడ్డ కళ్ళతో కొండంత ఆవేశంతో ఒక్కో అడుగు వేసుకుంటూ లక్ష్మీపతి ముందుకు వచ్చి నిలబడ్డాడు. తండ్రి ఏం చెబుతాడోనని కృష్ణమూర్తి ఆందోళన పడుతున్నాడు. లక్ష్మీపతితో అంటున్నాడు సత్యం రోషంగా. అదృష్టవంతుడివి లక్ష్మీపతి, బతికిపోయావు. సత్యం గారు అన్నాడు లక్ష్మీపతి బేలగా. అవును, నీ అడుగు ఈ కుర్రాడి మీద పడి ఉంటే నీ ప్రాణాలే తీసేవాణ్ణి. ఎస్, నిజంగానే తీసేవాణ్ణి. కంగారు పడకు, ఆ ప్రమాదం తప్పింది. పెళ్ళి పెద్దగా వచ్చాను, అది కూడా నువ్వు కోరితేనే వచ్చాను. క్షణం క్రితం వరకు ఈ కుర్రాన్ని ఆకాశానికి ఎత్తేసావు. నేను ఆనందించాను. ఇప్పుడు నీకు అల్లుడవుతాడు అనే నిజం తెలియగానే కాలుతో తొక్కడానికి సిద్ధపడ్డావు. పెళ్ళి పెద్దగా ఈ చర్యను నేను సహించలేను. నీకు నీతి లేకపోవచ్చు, కానీ నాకుంది. అండర్స్టాండ్? సత్యం గారి దాడి సహించలేకపోయాడు లక్ష్మీపతి. అట్లాగని ఎదురు తిరిగే దమ్ము అతనికి లేదు. అంచేత నసిగాడు. నిజమే అనుకోండి, కానీ చూస్తూ చూస్తూ ఒక బికారి వెధవకి షటప్, నోర్ముయ్ అరిచాడు సత్యం. కంగారు పడ్డాడు లక్ష్మీపతి. సత్యం మెల్లిగా కృష్ణమూర్తిని లేవనెత్తాడు. లక్ష్మీపతిని వదిలేసి కృష్ణమూర్తితో అంటున్నాడు, చూసావా, ఇది లక్ష్మీపతి క్యారెక్టర్. ఆ మాటకి కృష్ణమూర్తి తలదించుకున్నాడు. మళ్ళీ సత్యమే అన్నాడు, బాధపడకు మై డియర్ బాయ్. లక్ష్మీపతిని ఆ దేవుడు కూడా మార్చలేడు. అతనికి కావాల్సింది డబ్బు. ఉన్న పలంగా నిన్ను దత్తత తీసుకుంటానన్నా నేను, నువ్వు నా బిడ్డవే అని డిక్లేర్ చేసిన అల్లుడు అని నిన్ను కౌగిలించుకుంటాడు. ఆ అవకాశం లేనందుకు బాధపడుతున్నావును. నువ్వు చేసిన ఈ మేలుకి శబాష్ అంటాడంతే. అది నోటు నుంచి వచ్చే మాట, గుండెలో నుంచి వచ్చే మాట కాదు. దట్ ఈజ్ లక్ష్మీపతి. లక్ష్మీపతి వైపు గుర్రుగా చూస్తూ అన్నాడు సత్యం. ఎంత మంచివాడో అంత చెడ్డవాడని. అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడయ్యేది డొక్క చింపేయగలడు. అట్లాంటి నన్ను పెళ్లి పెద్దగా తీసుకుని వచ్చి నా కళ్ళ ముందే ఇంత కిరాతకం తలపెడతావా? లక్ష్మీపతి గొనిగాడు. నా సంగతి వదిలేయండి. మీరే నా స్థానంలో ఉంటే ఈ పెళ్లికి అంగీకరించగలరా? దిక్కు దివాణం లేని ఒక ప్రైవేట్ మాస్టర్ని అల్లుడిగా చేసుకోగలవా? నేనేం చేస్తానో నీకు తెలీదు. చెప్పినా నీ చిన్న మనసు అర్థం చేసుకోలేదు. అవునులేండి, పద్మ మీ కూతురు కాదు గనక ఏమైనా మాట్లాడతారు. మీకే ఒక కూతురుండి ఆ కూతురు ఇలాంటి పేదవాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకోగలరా? చెప్పండి సత్యం గారు. ఇప్పుడు కావాల్సింది నా విషయం కాదు, నా సూత్రాలు కావు. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అవునా? అవును, ముమ్మాటికి అవును. దెన్ దండించవలసింది, అదుపులో పెట్టుకోవాల్సింది నీ కూతుర్ని. డబ్బుకి గడ్డి తినే నీ కడుపున పుట్టే నీ గుణమేమిటో తెలిసి, అడ్రస్ తెలిసి ఒక అనామకుడికి మనసు ఇవ్వడం మీ అమ్మాయి తప్పు. మైండ్ ఇట్. అయిందేదో అయిపోయింది. మీ అందరికీ 5 అంటే 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ కుర్రాన్ని వదిలేసి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోకపోతే నాకు పిచ్చెక్కుతుంది. నేను పిచ్చివాడినైతే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ అరిచాడు సత్యం. లక్ష్మీపతికి తల కొట్టేసినంత పనైంది. ఈ ఫీలింగ్ అతనికి తన జీవితంలో మొదటిసారిగా కలిగింది. అంచేత పద్మ చేతిని పట్టుకుని లాక్కుపోతున్నాడు. వెంటనే పద్మ కూడా కృష్ణ అని అంటూనే ఉంది. కృష్ణమూర్తి వెళ్ళబోయాడు, కానీ సత్యం అతని చేతిని పట్టుకుని ఆపాడు. సరిగ్గా 5 నిమిషాల్లోనే ఆ కళ్యాణ మండపం ఖాళీ అయింది. సత్యం, కృష్ణమూర్తి ఇద్దరే అక్కడ మిగిలారు. కృష్ణమూర్తి తండ్రి కళ్ళల్లోకి చూశాడు. సత్యం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.